నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, నిన్న చూసాము మేడ్చల్ దగ్గర ఒక వ్యక్తి ఎవరైతే రైతు బంధు పడలేదని అతను రైతు భరోసా కేంద్రంలోనే ఉరివేసుకుని చనిపోవడం జరిగింది. సో దాని మీద మీరేం చెప్తారు? రైతు భరోసా మీద. రైతు భరోసా అదేనమ్మా వీళ్ళు రైతు బంధు. ఇప్పుడు వీళ్ళు చెప్తాను, ఈ ఉభయ రాష్ట్రాల్లోనూ అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చారు. ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు అతనికి ఏమీ పట్టట్లేదు. రేవంత్ రెడ్డికి ఉన్న సమస్య ఖమ్మం దగ్గర ఈ రేవంత్ రెడ్డికి ఉన్న సమస్యల్లో తన పదవిని కాపాడుకోవడానికి ప్రయత్నాలే సరిపోతుంది. అతనికి తన పదవిని కాపాడుకోవడానికి రాహుల్ కాళ్ళు పిసకటం, బంచర్ కాల్ముక్త అమ్మ అని సోనియా గాంధీ కాళ్ళ దగ్గర కూర్చోటం, తన పదవిని కాపాడడానికి మూటలు సూట్ కేసులు తయారు చేయటం, ఆ కార్యక్రమాల్లో ఉన్నాడు. ఎందుకంటే పక్కన కోమటిరెడ్డి రెడీగా ఉన్నాడు. కోమటిరెడ్డి తనకన్నా అనుభవజ్ఞుడు, తనకన్నా ఇండస్ట్రీస్ బచ్చి సర్కిల్ ఉన్నవాడు. సూట్ కేసులు పెద్ద పెద్ద సూట్ కేసులు రెడీ చేయగలడు. తనతో పోటీ పడాలంటే తనకన్నా పెద్ద సూట్ కేసులు రెడీ చేయాలి. లేకపోతే తను తప్పించేసి రెండో కృష్ణుడు రెడీగా ఉన్నాడు. అధిష్టానం సూచన కూడా ఇచ్చింది, నువ్వు ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా రెండో కృష్ణుడు రెడీ అయిపోతాడని. అతను కూడా చెప్తున్నాను, నువ్వే ముఖ్యమంత్రి అని సోనియా గాంధీ ఎప్పుడో చెప్పింది నాకు, కానీ పరిస్థితుల ప్రస్తుతానికి అది చేశారు, త్వరలో జరుగుద్దని అతను కూడా చెప్తున్నాడు. సో దీని నుంచి బయటపడటానికి ఆ ప్రయత్నంలో ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఎన్ కన్వెన్షన్ మీద దూకాడు. ఎన్ కన్వెన్షన్ ఎందుకు దూకాడు? ఎన్ కన్వెన్షన్ కోర్టులో ఉంది. అంటే రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే హైడ్రా అనేది ప్రజలందరికీ మంచి జరుగుతుంది అనుకుంటున్నాడు. దానికి మరి మీరు వ్యతిరేకంగా చెప్తున్నట్టుంది. నేను వ్యతిరేకం కాదు, హైడ్రాని వ్యతిరేకం కాదు. హైడ్రాని ఎలా ఉపయోగిస్తాడు రేవంత్ రెడ్డి అనే విషయమే చెప్తున్నా. అది చెరువులు మూసేయటం అన్నీ చేయటం బ్రహ్మాండమైన విషయం, ఎవరు కాదనరు. అది కాదనే అంత మూర్ఖుళ్ళు కాదు ఎవరు. దాన్ని ఉపయోగిస్తున్నది ఎవరి మీద ఉపయోగిస్తున్నావు? కేవలం నీ కోసం ఉపయోగిస్తున్నావు. నువ్వు ఓవైసీకి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? నిజమైతే ఓవైసీకి ఎందుకు ఇవ్వలేదు? పచ్చి ఓపెన్ కదా, నదిని మూసేసి కట్టాడని. ఓవైసీ ఏమంటున్నారంటే ఇప్పుడు కట్టిన సెక్రటరియట్ కూడా ఏదైతే విషయం దగ్గరలో ఉంది, సో అది కూడా కూల్చేయాలంటున్నారు. ఓవైసీ ఏదైనా అనొచ్చు. నువ్వు ప్రభుత్వంగా హైడ్రాని పెట్టావు, హైడ్రా పెట్టినాక చెరువులు గిరువులు కబ్జా చేసిన వాళ్ళందరినీ కూల్చేస్తానన్నావు. కూల్చు. ఎన్ కన్వెన్షన్ కోర్టులో ఉంది, అయినా సరే కూల్చేసావు. మరి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు అదే ఏపీ సొసైటీలో 27 బిల్డింగ్లు అప్పుడు కబ్జా చేసి ట్రస్ట్ ల్యాండ్ కబ్జా చేసి కడతా ఉంటే ఆనాడు మేము యాక్షన్ తీసుకుంటే, టీఆర్ఎస్ యాక్షన్ తీసుకుంటే ఆ రోజు కోర్టుకు వెళ్ళాడు. అది కోర్టులో ఇప్పటికీ పెండింగ్లో ఉంది. మరి అవి ఎందుకు కొలసలా? అది కోర్టులో పెండింగ్ ఉందని కొలసలేదు. మరి ఎందుకు కొలసలా? ఇక్కడేమో కోర్టులో పెండింగ్ ఉన్న ఎందుకు కూల్చావు? ఇక్కడ ఏంటంటే విషయం, ఒక అటాక్ ఇస్తే నాగార్జున లాంటి స్టార్కి అటాక్ ఇస్తే మొత్తం కంగారు పడతారు. ఈ బిల్డర్స్ అసోసియేషన్, బిల్డర్స్ రియల్ ఎస్టేట్ గ్రూప్ అంతా ఏకమై ఆయన దగ్గరికి వచ్చి అయ్యా బాబు అని చెప్పి కొన్ని సూట్ కేసులు సర్దిస్తారు. ఆ సూట్ కేసుల కోసం ఈ తతంగం. ఆ సూట్ కేసులు వచ్చినాక అప్పుడు ఏం చెప్తాడు? వారి బదుల్లో వింటాం మనం. ఏం చెప్తాడు? వాళ్ళందరికీ వెసులుబాటు కల్పిస్తున్నాము, టైం ఇస్తున్నాము. టైం ఇచ్చినాక వాళ్ళు, ఎందుకంటే అందులో ఎంతో కష్టపడి కట్టుకున్న వాళ్ళు, జీవితం అంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కొన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నిర్వాసితులు అయిపోతారు కనుక వాళ్ళకి ఆల్టర్నేషన్ చేసేదాకా కొంత టైం ఇస్తాం బిల్డర్స్కి. వాళ్ళకి టైం ఇచ్చి ఆ టైం తర్వాత అప్పుడు చేయకపోతే అప్పుడు యాక్షన్ తీసుకుంటున్నా అలా ఇస్తారు. ఆ టైం ఇస్తామని అయిపోద్ది. నువ్వు మర్చిపోతావు, నేను మర్చిపోతాం, కాలం ఆయన లోపల సీఎంగా దిగిపోతాడు. రేపటి రోజున సరే కూల్ చేసే కదా సార్, రేపటి రోజున సరే ఏ ప్రభుత్వం వచ్చినా సరే మళ్ళీ హైడ్రా అనే కొత్త దాన్ని సృష్టించి మళ్ళీ కూల్ చేసే పనులే అవన్నీ చేస్తారు. అప్పుడు మళ్ళీ ఆ ప్రభుత్వాలు మళ్ళీ వీళ్ళు బిల్డర్స్ మామూలు కాదు కదా, బాగా పరపతి ఉన్నాడు. వాళ్ళు బిల్డర్స్ పరపతి ఉండబట్టి ఇలాగో ఎన్ఓసీలు అనేది తెచ్చుకుని కట్టగలిగారు కదా. రాజకీయంగా ప్రభుత్వంతో పలుకుబడి ఉన్న బాపుతురే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం టెంపరీగా పబ్లిక్కి వెళ్ళిపోయి నోటీస్కి వెళ్ళింది కనుక దాన్ని టెంపరీగా పోస్ట్ పోన్ చేయడానికి ట్రై చేస్తారు. అది వెసులుబాటు సూట్ కేసు అందినాక ఇక్కడ సీఎం వెసులుబాటు కల్పిస్తాడు. మీకు దాన్ని ఇచ్చేసుకోండి, రీఆర్గనైజ్ చేసుకోండి, 6 నెలల టైం ఇస్తాం. ఇప్పుడు కాలేజీ వాటికేమో ఇంకోటి చెప్తారు, స్టూడెంట్స్ అకాడమిక్ ఇయర్ కనుక ఈ ఇయర్ అయ్యేదాకా అంటారు. ఇప్పుడు మరి పొంగులేటిది ఎందుకు కూల్చవు? పొంగులేటిది శాటిలైట్ ఫోటో చూపిస్తుంది కదా, మరి పొంగులేటిది ఎందుకు కూల్చవు? ఈమంతా నిజంగా నిజాయితీగా దానికోసం పనిచేయడం కాదు, ఈ మూటల కోసం, సూట్ కేసుల కోసం వాళ్ళని వెళ్ళి ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు మన దగ్గరికి వస్తారు.
వచ్చినప్పుడు ఈ చూడు ఎందుకు అతను కాన్సన్ట్రేషన్ దాని మీద అంటే ఆ సూట్ కేసులు గట్టి సూట్ కేసులు ఇవ్వగలిగితేనే ఇతను పదవిలో కంటిన్యూ అవుతాడు. లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డిగా ఉన్నాడు. అంతసేపు అతని ఆలోచన అదే, ఆ ఆలోచనలోనే ఉన్నాడు. ఎట్లా తను కాపాడుకోవాలి, ఎట్లా తన పదవిని నిలబెట్టుకోవాలి, ఎట్లా కోమటిరెడ్డిని అటాక్ నుంచి బయటపడాలి, ఈ తాపత్రయంలో ఉన్నాడు. రైతు బంధు అందరికి పడిందా పడలేదు? పడలేదు, అందరికీ పడలేదు, గ్యారెంటీకి పడలేదు. అది దానికి ఏదో కథ చెప్తారు. మొత్తం అసలు రుణమాఫీ అనేది 49 లక్షల కోట్లు, దాన్ని 17 లక్షల కోట్ల వరకు ఇచ్చారు. దాన్ని మొత్తం చేసేసా 49 లక్షల కోట్ల 49,000 కోట్ల 49,000 కోట్లు 49,000 కోట్లని 17,000 కోట్లు ఏదో ఇచ్చారు. మిగతా అంతా అది మొదటి విడతలో ఇచ్చారు, మిగతా మొత్తం సెకండ్ విడతలో క్లియర్ చేసి చెప్తున్నారు. ఆగస్టు 15కి మొత్తం ఇచ్చేస్తామని కదా చెప్పారు. ఆగస్టు 15కి ముందు నవంబర్ ఒక నెల ముందు వాళ్ళు మొత్తం సగం క్లియర్ చేశారు. ఎక్కడ క్లియర్ చేశారు? క్లియర్ చేయటం అంటే ఏంటి? మొత్తం క్లియర్ చేయటం అంటే ఏంటి? మొత్తం క్లియర్ చేయటం. దీంట్లో కొంత చేసి మళ్ళీ కొంత చేస్తాము, దాంట్లో ఇనీషియల్ తేడా ఉంది, ఇంకోటి కుంటి సాకులన్నీ చూపించి ఇనీషియల్ తేడా ఉంది అని మళ్ళీ ఇంకోసారి వెరిఫై చేస్తాం. ఇవన్నీ టైం పాసింగ్ గెయిన్ చేయటమే. టైం గెయిన్ చేయడం చెప్పిన మాట ఆగస్టు ముందు అసలు డిసెంబర్ 9వ తారీఖే చేస్తామన్నారు. ఆగస్టు దాకా టైం తీసుకున్నారు. ఓకే, 7 నెలలు టైం తీసుకున్నారు. 7 నెలలకి ఆగస్ట్ అంటే 8 నెలలు టైం తీసుకున్నారు. 8 నెలలు టైం తీసుకుని మళ్ళీ దాంట్లో 1/3 ఇచ్చి 2/3 ఇంకా మేము అది ఉన్నాయి మేనమేషాలు లెక్క పెడతా ఉంటే ఈ డ్రామాలు చేయటం ప్రజలను మభ్యపెట్టడం, అది చేసేస్తాం ఇచ్చేసేస్తాం హడావిడి చేయటం, అంత చేసి డబ్బులు దోచుకునే మార్గాలు వెతుకుతున్నారు వాళ్ళు. డబ్బులు మూటలు సూట్ కేసులు దోచుకునే మార్గాలు వెతుకుతున్నారు. ఆ పనిలో ఉన్నాడు ఆయన పాపం ఆ పదవి కాపాడుకునే దీంట్లో ఉన్నాడు అంతే. ప్రజలు ఏదో వచ్చాం గెలిచేసాం, అబద్ధాలు ఆడాం, ఇంకోటి ఆడాం. చాలా మంది రైతులు ఈ రైతు బంధు పడలేని చనిపోవడం జరుగుతుంది. సో దాని మీద మీరేం చెప్తారు? అదే మనకి నీకు నాకు అయ్యో రైతులు చచ్చిపోతున్నారు, నువ్వు నేను బాధపడుతున్నాం. ఆయన ఏం బాధపడతాడు? ఆయన రైతులు సస్తే ఇంకోళ్ళు సస్తే ఆయన పదవి నిలబడాలి, కోమటిరెడ్డి పోటీని తట్టుకుని తను కంటిన్యూ అవ్వాలి. ఇది కదా ఆయన ఈ గోలు. నీకు నాకు ప్రజల గురించి అయ్యో రైతులు పాపం చచ్చిపోతున్నారు, రైతు లేకపోతే అన్నం పెట్టే రైతు చచ్చిపోతే ఎట్లాగా నీకు నాకు బాధ. ఆయనకి అది కాదు, ఆయనకి అన్నం పెట్టేది రైతు కాదు కదా, ఆయనకి సోనియా గాంధీను రాహుల్ కదా. రాహుల్ గాంధీ సోనియాకి ఏమైనా అయితే ఆయన పాపం తప్పిస్తాడు, పరిగెడతాడు. కానీ ఇవాళ దరిద్రం అయిపోయి కదా. గత 10 ఏళ్ళలో చూస్తే ఏనాడైనా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ వ్యక్తిత్వం ఢిల్లీ పాదశాల ముందు తల వగ్గిందా? నిలబడి తల ఎత్తుకుని నిలబడింది, శంషేర్గా నిలబడింది ఢిల్లీ 2 జాతీయ పార్టీలను ఎదుర్కొంటూ. ఇవాళ ఇప్పటికి 9 నెలలు అవుతూ ఉంటే ప్రతి నెలకి ఇప్పటికి 24 సార్లు 22 సార్లు ఢిల్లీ పరిగెట్టడం, ప్రధానికి ఢిల్లీ పరిగెత్తడం, అమ్మ కాళ్ళ దగ్గర కూర్చోటం, అయ్యి కాళ్ళు పిసకటం. ఈ దౌర్భాగ్యం ఢిల్లీ పాదశాల దగ్గర తల వంచి వాళ్ళ బాంచర్ కాలముక్త జరిగే దరిద్రం వాళ్ళ తెలంగాణ ఔన్నత్యానికి, తెలంగాణ వ్యక్తిత్వానికి, తెలంగాణ దమ్ముకి, తెలంగాణ పౌరుషానికి దెబ్బ కొడుతున్నారు. ఇది ప్రజలు చూస్తున్నారు. ఈ దరిద్రం ఏంటి? సింహాన్ని కూర్చోబెట్టి ఈ చిట్టిలకల్లు మనం ముఖ్యమంత్రులు చేసాం, ఎంత తప్పుడు పని చేసాం, అల్పులకు అధికారం ఇస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. వాళ్ళ భాష, వాళ్ళ భాషలు, వాళ్ళ చర్యలు ఎంత హీనంగా, ఎంత రీచిగా ఉంటాయని నిలువుటద్దం దర్పణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. థ్యాంక్ యూ సార్.